పద్మశాలి భవన్లో ఉన్నాం. అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. నమస్కారం, నేను రాపూర్ వీరమోహన్, అధ్యక్షులు తెలంగాణ చేనేత ఐక్యవేదిక హైదరాబాద్. రాష్ట్రంలో చేనేత సమస్యల మీద గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర కమిటీ పక్షాన అవిశ్రాంత పోరాటం చేస్తూ ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా సంస్థాపరంగా మాకు రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని స్థానిక సమస్యలు అయితేనేమి, పద్మశాలి సమస్యలు అయితేనేమి, చేనేత సమస్యలు అయితేనేమి అన్నింటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మా సమస్యల సాధన కొరకు నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సంస్థ తెలంగాణ చేనేత ఐక్యవేదిక. అందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కమిటీ నూతనంగా ఏర్పడినటువంటి దానికి ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు విచ్చేసి మరి నూతన కమిటీ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ జిల్లా కమిటీ నాయకులకు నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్న, జిల్లాలో ఉన్నటువంటి సహకార కార్మికులైతేనేమి, సహకారేతర కార్మికుల రంగంలో ఉన్నటువంటి పద్మశాలీల సమస్యల మీద దృష్టి సారించి మన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవడంలో మీరు ముందుండాలని నేను వారిని ఈ సభావేదిక నుంచి కోరడం జరుగుతాను. ఈరోజు రాష్ట్రంలో మరి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరపకుండా గత ప్రభుత్వం చివరిసారిగా 2013లో ఎన్నికలు నిర్వహించి ఇప్పటి వరకు కూడా ఎన్నికలు జరపకుండా అన్యాక్రాంతం చేసినటువంటి విధానాన్ని కూడా కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వానికి అనేక పర్యాయాలు గత సంవత్సర కాలంగా విన్నవిస్తూ వస్తాము. అలాంటి తరుణంలో మరి కాలయాపన తప్ప మరి ఇప్పటి వరకు కూడా కార్యాచరణలో ముందు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి సహకార వ్యవస్థను బలోపేతం చేసి సహకార సంఘాల ఉన్నటువంటి చేనేత పారిశ్రామికుల జీవనాలలో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో సుమారు 70,000 పైన మగ్గాల మీద మరి చేనేత పరిశ్రమ వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 38,000 మగ్గాలకే జియో ట్యాగింగ్ నెంబర్ విధించడం జరిగింది. మరి మిగతా ఇంకా సుమారు 40,000 మగ్గాలకు నెంబరింగ్ లేదు. కాబట్టి ప్రభుత్వ పథకాలు అందాలంటే జియో ట్యాగ్ నెంబరింగ్ లింకు పెట్టారు. కాబట్టి చేనేత కార్మికులు మగ్గం కలిగి ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికునికి జియో ట్యాగ్ నెంబర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే డిమాండింగ్ అర్థం ఉంది. చేనేత కార్మికుల మగ్గాలకు నెంబరింగ్ లేకపోతే ప్రభుత్వ పథకాలు అందడంలో విఫలం చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వ పథకం అందాలంటే ప్రతి చేనేత కార్మికునికి మగ్గానికి జియో ట్యాగ్ నెంబర్ అన్నా ఇవ్వండి, లేకపోతే ఆ పథకాన్ని రాష్ట్రం మొత్తం ఎత్తివేసి ప్రతి చేనేత కార్మికునికి ఈ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పద్మశాలికి చేనేత వృత్తి ఆధారపడకుండా వృద్ధాప్య పెన్షన్లు అందజేయాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇతర సామాజిక వర్గాలతో పోల్చుకున్నట్లయితే మరి ఏ సామాజిక వర్గానికి కూడా ఆంక్షలు లేకుండా పథకాలు అందిస్తున్నటువంటి తరుణంలో పద్మశాలి జాతికే ఈ రకంగా జియో ట్యాగ్ నెంబరింగ్ అనే విధానం విధించి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి పద్మశాలీలకు తీవ్ర అన్యాయం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కరాఖండిగా కోరుతా ఉన్నా, మీరు బేషరతుగా ప్రతి పద్మశాలికి ప్రభుత్వ పథకాలు అందించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చేనేత ఐక్యవేదిక జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కార్మికుల సమస్య మీద చేనేత ఐక్యవేదిక పనిచేస్తుంది. భవిష్యత్తులో ఇప్పుడు గత కాలంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో చేనేతకి చేయూత అనేది ఒకటి 3 పథకాలు పెట్టారు. అవి కాక చేనేత కార్మికులకి పెన్షన్ 2,000 కాకుండా 6,000 ఇవ్వాలని, అదేవిధంగా మన జియో ట్యాగ్ అనేది తాత్పర్యం చేస్తూ ప్రభుత్వాలు వారికి అన్యాయం చేస్తుంది. జియో ట్యాగ్ కంపల్సరీగా మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జియో ట్యాగ్ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సూర్యాపేట జిల్లాలో
తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్య వేదిక నియామక జిల్లా వ్యాప్తంగా ఈరోజు నియామకులైన అందరికీ పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చేనేత ఐక్య వేదికలో మన చైతన్యం అనేది పద్మశాలి కుల బాంధవులందరూ ఐకమత్యంగా ఉండి స్థానిక వచ్చే ఎన్నికలలో కూడా ఏ పార్టీ అయినా సరే మన పద్మశాలి కుల బాంధవుడు ఏ వార్డులోనైనా సరే నిలబడితే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్ కానీ కౌన్సిలర్ కానీ ఏదైనా సరే ఏ వార్డు అయినా సరే మన కులస్తుడు నిలబడ్డాడని చెప్పేసి అని ఒక మానవత్వం ఒక ఆలోచనతోటి మన మారకండే వారసులం అనేది మర్చిపోకుండా ఉండి వారిని విజయవంతంగా గెలిపిస్తారని ఆశిస్తూ ఈరోజు నియామకం అయిన వాళ్ళందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూర్యాపేట డిస్టిక్ కార్మికుల ఐక్యత, పద్మశాలీల ఐక్యత.